నాన్నా, నా కాళ్ళ మీద నేను నిలబడ్డానికి ఉద్యోగం ఒకటే దారి కాదు, వ్యాపారం కూడా చేయొచ్చని నిన్నే తెలుసుకున్నాను. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను వేద పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నా. నేను స్టార్ట్ చేసే బిజినెస్ పేరు వేద పికిల్స్. చూడమ్మా వేద, నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ వ్యాపారం మొదలుపెట్టడం, దాన్ని నడిపించడం చిన్న విషయం కాదు. నా సహాయం గాని, అన్నపూర్ణ సహాయం కానీ వద్దంటున్నావు. మరి పచ్చళ్ల బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పెట్టుబడి కావాలి. ఎక్కడి నుంచి తెస్తావు? ప్రమోషన్స్ ఎలా చేస్తావు? నువ్వు తయారు చేసిన సరుకుని మార్కెట్లో ఎలా నిలబెడతావు? వీటన్నిటికీ చేతిలో డబ్బులుండాలి కదమ్మా. అవును వేద, ఆలోచన మంచిదే, కానీ ఆచరణలో తేవడం ఎలా? వేద, ఈ వ్యాపారం చెయ్యాలని నీకెందుకు అనిపించిందో నాకు తెలియదు, కానీ కొత్త పని మొదలు పెట్టేటప్పుడు హేళనలు, చిత్కారాలు ఉంటాయి. తొలి అడుగుల్లో తడబాటుంటుంది. వీటన్నింటినీ తట్టుకుని నెగ్గి నిలవాలంటే ఓర్పు చాలా అవసరం. జాగ్రత్త. జాగ్రత్తలు సరే లలిత. అసలు పెట్టుబడికి డబ్బులెలా వస్తాయి? కన్న ప్రేమ పిల్లలకు బలం కావాలి, బలహీనత కాకూడదు. ప్రేమ అంటే ప్రతిదాన్ని సమర్థించడం కాదు, తప్పు చేస్తే సరిదిద్దడం. ఇకనైనా చేయి దాటిపోకుండా చూసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావు? రాత్రి పీకల దాకా తాగింది దిగిందా? ఏం చేయమంటావమ్మా? మరి ఈ ఇంట్లో నాకు విలువ లేదు, నా మాటకి విలువ లేదు, నా మనసుకి విలువ లేదు. నాకంటూ ఏ విలువ లేనప్పుడు నన్నేం చేయమంటావు? నీ ఉద్దేశంలో విలువంటే ఏంట్రా? నువ్వు నాశనమైనా పర్వాలేదు, నీకు నచ్చినట్టు మేము ఉండటమా? విలువంటే ఏంట్రా? నీకు మంచి భవిష్యత్తు లేకపోయినా పర్లేదు, ఈ క్షణం నువ్వు ఆనందంగా ఉండడమా? విలువంటే ఏంట్రా? నువ్వు చేసిన తప్పులన్నింటినీ సమర్థించి నిన్ను ప్రోత్సహించటమా? చెప్పరా, నీ దృష్టిలో విలువంటే ఏంటి? నీకెందుకు అర్థం కావడం లేదు విష్ణు? ఆ బాపినీడనేవాడు ఏనాడు మన కుటుంబం మంచి కోరలేదు, కీడు తలపెట్టాలనే చూశాడు. మనం బాగుంటే చూసి ఓర్వలేకపోయాడు. మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూశాడు. అలాంటి వాడొచ్చి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అంటే ఎలా నమ్మమంటావు? ఈ అన్నపూర్ణ కుటుంబం మీద పగతో బ్రతుకుతున్నాడు వాడు. ఆ నీచుడు చేసిన తప్పులకి నేను బుద్ధి చెప్పానని ద్వేషం పెంచుకుని మన కుటుంబం పతనాన్ని కోరుకుంటున్నాడు ఆ బాపినీడు, అతని కుటుంబం. మన నాశనం కోరుకునేవాళ్లు నిన్ను అల్లుడుగా చేసుకుంటానంటే ఎలా నమ్మావు విష్ణు? ఒకవేళ చేసుకున్నా అది మన కుటుంబంలో అలజడి సృష్టించడానికే, మన సంతోషాల్ని సమాధి చేయడానికే. రే విష్ణు, నువ్వు నిన్న కోపంలో నీ మీద నాకు ప్రేమ లేదు అనేసావు, కాని ఈ అన్నపూర్ణకి ఈ కొడుకంటే ప్రాణంరా. అందుకే నువ్వు చిన్న చిన్న తప్పులు చేస్తున్నా ఈ రోజు కాకపోతే రేపైనా తెలుసుకుంటావని ఇన్నాళ్ళు భరిస్తూ వచ్చాను. కాని విష్ణు, ఇది నీ జీవితాన్ని తలకిందులు చేసే తప్పురా.
ఆ తప్పు నేను నిన్ను చెయ్యనివ్వను. ఇది ఆ బాపినీడు తెలివిగా వలపన్ని నిన్ను తన మాయలో పడేసుకున్నాడు. ఇప్పటికైనా కళ్ళు తెరు. సరేనమ్మా, ఆ బాపినీడు మంచివాడు కాదు, నీచుడు, దుర్మార్గుడు, మోసగాడు. తనకి నీ మీద పగుంది, ఒప్పుకుంటాను. కానీ నా ప్రేమ నిజం, కీర్తి ప్రేమ కూడా నిజం. కానీ మా ప్రేమ నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? విష్ణు, నీది అమాయకత్వమా పిచ్చితనమా నాకు అర్థం కావట్లేదు. బాపినీడు గుంటనక్కలాంటివాడు. తన పగ సాధించుకోవడం కోసం అవసరమైతే తన కూతురి సాయం కూడా తీసుకుంటాడు.